వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని గురించి రైతులతో మాట్లాడడంతో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సహజంగా నగరం పెద్దదయ్యే కొద్దీ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్స్ వస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో 70 లక్షల జనాభా వచ్చినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ 1,20,00,000 జనాభా అయిపోయారు. శివారు ప్రాంతాలు కూడా కలుపుకుంటే 1,40,00,000 కూడా ఉండొచ్చు. దాంతో అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. కానీ అమరావతి రాజధానిలో కొత్తగా ఏర్పాటు అవుతున్న రాజధాని కాబట్టి అమరావతి రాజధానిలో దాదాపుగా ఒక 60,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పనులు చేపడతా ఉంది. మరో 40,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్న ప్లేస్ అది. ఇక ఇప్పటికే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలతో పాటుగా మున్సిపాలిటీతో సమానంగా ఉండే నందిగామ, ఒకవైపు మైలవరం, ఆగిరిపల్లి, ఇలాంటివన్నీ కూడా తెనాలి ఇప్పటికే మున్సిపాలిటీ కన్నా కూడా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉంది. వీటన్నిటిని కలుపుతూ అమరావతి రాజధానికి 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడానికి ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సహజంగా ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఔటర్ రింగ్ రోడ్స్ వస్తూ ఉంటాయి, నగరం విస్తరించే కొద్ది. కానీ ముఖ్యమంత్రి ప్రణాళిక 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తే 5 జిల్లాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు ఒక 2,500 కోట్లు ఖర్చు చేస్తే 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలకంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ ప్రాజెక్టును మనం తెచ్చుకొని పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో పెట్టుబడులు అంటే కేవలం అమరావతిలోనే వచ్చి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది అమరావతిలో పెట్టినట్టే లెక్క. అయితే జాతీయ రహదారుల సంస్థ ముందుగా దీన్ని 4 లైన్ల రహదారిగా మార్చాలని చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వేయలేదు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలన్న సమయంలో దానిని 12 లైన్లుగా నిర్మించాలని ఆయన పట్టుబట్టాడు. దాంతో కనీసం 10 లైన్లన్నా 8 లైన్లు ప్లస్ సర్వీస్ రోడ్లు వచ్చినాయి. కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు లేకపోవచ్చు. అయినా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కూడా కొన్ని సమయాల్లో ట్రాఫిక్ జామ్స్ అవుతా ఉన్నాయి. అంటే ప్రాజెక్టు ఇప్పుడు చేపట్టి దాన్ని పూర్తి చేసేసరికి ఎలాగూ 12 సంవత్సరాలు పడతా ఉంది. భూసేకరణే పెద్ద యుద్ధం. ఇక ఆ తర్వాత మరో 10 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టులో ట్రాఫిక్ జామ్స్ వస్తూ ఉన్నాయి. అందువల్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని రాబోయే 20 సంవత్సరాల తర్వాత కూడా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా 8 లైన్లు ప్లస్ సర్వీస్ రోడ్లు మొత్తం 12 లైన్లతో నిర్మించుకునేందుకు దాదాపు 250 మీటర్ల భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జాతీయ రహదారుల సంస్థ దీన్ని 140 మీటర్ల మీరు భూసేకరణ చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు 250 మీటర్లకు భూసేకరణ చేయడంతో చాలామంది రైతులు కోర్టుకు వెళ్లాలని చూస్తూ ఉన్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ కాదు కాబట్టి, భూసేకరణ కాబట్టి పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 300% అదనంగా పరిహారం చెల్లిస్తారు. అది రిజిస్ట్రేషన్ వాల్యూలో, మార్కెట్ వాల్యూ మాత్రం చాలా తేడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక ఎకరం 30 లక్షలు ఉంటే మార్కెట్లో దాని వాల్యూ 3 కోట్లు ఉంటుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 5 జిల్లాల్లో భూసేకరణ వేగవంతమైంది. రైతులు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూములు ఇప్పటికే 2 కోట్లు కూడా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతంలో భూములు రహదారికి లోపలగా ఉంటే 70 లక్షలు ఉంటే అప్పటికే రహదారి పక్కనే ఉన్న భూములు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు కూడా ఉన్నాయి. వీరందరికీ ఒకే రకమైన ప్యాకేజీ పరిహారం అందిస్తే కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొందరు రైతులు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రేపు మరో అప్డేట్ రాబోతా ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.